హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో MT1201 యాంప్లిఫైయర్ రిపేర్ అయితే కంప్లీట్గా చేయడం జరిగింది. నేను దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి లాస్ట్ వీడియోలో ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. మనకి ప్రొటెక్షన్ నుంచి రిలీజ్ అయ్యి పవర్ ఆన్ అవుతుంది కానీ సిగ్నల్ అవుట్పుట్ అయితే రావట్లేదు. ఓకేనా, మనం కంప్లీట్గా రిపేర్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఆన్ చేసుకోవడం జరిగింది యాంప్లిఫైయర్ని. మనకి ప్రొటెక్షన్ నుంచి రిలీజ్ అయ్యి పవర్లోకి అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఓకే, పవర్ అయితే 2 జోన్ అనేది ఆన్ అయిపోవడం జరిగింది. నేను ఒకసారి ఇన్పుట్ అనేది కనెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ చూడొచ్చు, ఛానల్ ఏకి ఎక్స్ఎల్ఆర్ ఇన్పుట్ అయితే నేను కనెక్ట్ చేసి ఉంచడం జరిగింది. ఇక్కడ నేను ఏ జోన్కి సంబంధించి నాబ్ అనేది రొటేట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి సిగ్నల్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, మనకి సిగ్నల్ LED అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీని అర్థం ఛానల్ ఏ అనేది పర్ఫెక్ట్గా వర్కింగ్లోకి అయితే వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఒకసారి నేను B జోన్కి కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, B జోన్కి కూడా ఎక్స్ఎల్ఆర్ ఇన్పుట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నేను B జోన్ అనేది నాబ్ రొటేట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి సిగ్నల్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడొచ్చు. ఓకే, యాంప్లిఫైయర్ అనేది పర్ఫెక్ట్గా వర్కింగ్ కండిషన్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా డెలివరీ చేసేసినట్లయితే సరిపోతుంది కస్టమర్కి. ఓకేనా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.